దేవుడికి నచ్చుతుందా? అస్సలు నచ్చదు. తగ్గించుకుంటాం కనబడనిదప్పుడు దేవుడు తీసి పడేస్తాడు అండి. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నా జీవితంలోనే సాక్ష్యంగా చెప్పుకుంటూ వస్తాం కదా. మా నాన్నగారు ఎంత టైట్గా ఉంటారంటే మాతో, ఓ మీటింగ్లో మేము కొడుకులుగా, మేము కుమారులుగా, నేను మైక్లోనే ఇద్దరం ఎక్కువ టెక్నికల్గా హ్యాండ్లింగ్ ఎన్ని చేసేవాళ్ళం. ఏం మాత్రం తేడా వచ్చిన స్టేజ్ మీద నుండి పేరు పెట్టి పిలిచి తిడతారు వేలాది మంది ముందు. నేను చెప్పేది, మేము ఎప్పుడు మొహాలు మార్చుకోము, అలగము, సనగము. ఏమనిపిస్తుంది తెలుసా హృదయంలో? నాకు అనేకసారి కంట్లోంచి నీళ్ళు కారిపోతూ ఉంటుంది, ఏడ్చేస్తూ ఉంటాను. నాకు ఇంకా గుర్తుంది, ఒకసారి కాపవరం అనే ఊర్లో మీటింగ్ జరుగుతూ లిటరల్లీ ఐ వాజ్ యెల్డ్. ఏడ్చేస్తా ఉన్నా. అందరూ వచ్చి ఊరుకోకండి. ఏంటి ఊరుకున్నదయ్యా? దేవుడికి నచ్చని సేవ నేను చేస్తున్నానా? మా నాన్న అరిచాడని కాదు. ఆయన అరిచాడంటే ఎవరు బాధపడుతున్నారు అక్కడ పైన? ఎవరి గురించి లెక్క అడుగుతున్నాడు ఈయన? ఆయనకి లెక్కప్ప చెప్పాలి కదా. ఈయన కూడా మేనేజరే కదా చివరికి. ఎందుకంటే ప్రతి సూపర్వైజర్ కంపెనీ కసురుతూనే ఉంటాడు, అవునా కాదా? ఇందుకు అసలు బాస్ ఉంటాడు, సూపర్వైజర్ని తీసి పడేస్తాడు. See, that is the mindset we carry. That is the mindset that I am built with. నువ్వు లెక్కప్ప చెప్పతే నిన్ను తీసేస్తాడు. నీ కింద పనోడు వాడి సరిలో తీసేయి, పర్వాలేదు, పోనే. నీ మాట పడబడే పోనే, సరిగా ఉన్నాడో వండనే. కానీ మొత్తానికి ప్రాజెక్ట్ అంటే దేవుని రాజ్యము పని నాశనం అయిందా మాత్రం పైన బాసు ఊరు కూడా జాగ్రత్త. నాకు ఆ రోజు కన్నీరు భయంకరంగా అనిపించే, ప్రభా క్షమించయ్యా, చిన్న పొరపాటే. బట్ దెన్ అలాంటి నాకు అనిపించింది ఈరోజు అంట, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యాడ్ పేరెంట్స్ లైక్ దట్ టు డిసిప్లైన్ అస్. ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, గద్దింపులు తీసుకుంటారా? కొంతమంది గద్దిస్తే పక్క వాళ్ళ నుంచి వస్తారంట. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఎవడేమనుకుంటే ఏంటి? హెచ్చించే హస్తం ఒకటి ఉంది. ఎవడు నిన్ను అవమానపరచదలుచుకున్నా కూడా ఆయన అవమానపరచలేదు అనుకో, ఏ అవమానాలు నీకు తగవు. అవన్నీ కలిపి నేనేమంటాను తెలుసా? గార్లెండ్గా మారుతుంది, పూదండగా మారుతుంది, ఘనతగా మారుతుంది. యు సీ, దట్ ఈస్ వాట్ గాడ్ డస్. ఈరోజు ఎంతోమంది మనుషులు ఏమనుకుంటారు, డోంట్ కేర్. దేవుడిని గురించి ఏమనుకుంటున్నాడు చెప్పు, అంతే పాయింట్. దేవుడిని గురించి ఏమనుకుంటున్నాడు? నా కింద ఉన్న టీం కూడా అలాగనే ఉండేది. నాకు తిట్లు పడ్డాయనుకో, నేను వెళ్ళి వారిని తిట్టను. నా తిట్లు పడతాం చూసి వారందరూ తలకి కింద పెట్టుకుంటారు. వారు అంటారన్న, మా బట్టే కదా తిట్లు మీకు, మా బట్టే కదా తిట్లు మీకు. నేను అంటాను, కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్ బెటర్ నెక్స్ట్ టైం. ఇంకొక ఛాన్స్ ఉందరా, దేవుడు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. ఈసారి కొడదాందా. అక్కడే దేవుడు హెచ్చిస్తాను చూసామండి.